schools, colleges, and finally Usmania University, Professor of Education, retired. Therefore, I wanted to speak to the audience today on future education in Telangana. But since Telangana is not yet achieved, it is on the verge, it is on the threshold. It is on the threshold. కడప అంటది కదా, కడప దానికి వచ్చింది, ఎంటర్ కావాలి ఇంట్లోకి. గడప ఇది కడప అంటే కడప అవుతుంది. Before I try to speak on education in Telangana, I have to speak on educating Seemandhra people on one single point. Chief Minister, all political leaders, all MPs, they say that we will stop Telangana. Telangana would never be achieved. But they do not know what happened in the Constituent Assembly. In the Constituent Assembly, which was approving the Constitution on 16th November 1949. On 16th November 1949, when Dr. Ambedkar visualized a situation that we are facing today. Imagine his foresight. ఆయన ఎంత ఆలోచించిండు భవిష్యత్తును గూర్చి. అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రం కూడా లేదు, హైదరాబాద్ రాష్ట్రం అప్పుడే లిబరేట్ అయింది. అయినా కానీ ఊహించిండు, మేము మెజార్టీ ఉన్నాం, సీమాంధ్ర కావాలని రెజల్యూషన్ పాస్ చేయాలి అంటారు. మీరు మెజార్టీ ఉన్నారు కనుకనే మేము విడిపోతామని అంటుంటే, మీ మెజార్టీ పాలనతోటే మేము విసుగు చెంది అన్ని హక్కులు కోల్పోయి నష్టపడి మేము ప్రత్యేక రాష్ట్రం కావాలి అని అనుకుంటుంటే, మేము మెజార్టీలో ఉన్నాం, మెజార్టీ రెజల్యూషన్ పాస్ చేయాలి మొదలు స్పీకర్కు అని రిప్రజెంటేషన్స్ ఇస్తుంటారు. అయితే డాక్టర్ అంబేద్కర్ ఏం అమెండ్మెంట్ ప్రపోజ్ చేసిండు? ఇప్పుడు ఆర్టికల్ 3 ఏదైతే వచ్చిందో దానికంటే ముందు జరిగినటువంటి చర్చలో, there might be a small minority which felt very strongly that its position will not be safeguarded unless the boundaries of the state are changed. A small section strongly feels that we cannot continue in this atmosphere and the boundaries have to be redrawn. అని అంబేద్కర్ సవరణ ప్రతిపాదిస్తే ఆ రోజు అప్రూవ్ అయింది. అది దాని మూలాన ఆర్టికల్ 3 వచ్చింది. దాంట్లో ద బిల్ విల్ బి సెండ్ టు అసెంబ్లీ ఫర్ కన్సల్టేషన్, నాట్ ఫర్ కన్సెంట్. పదాలు వాడిన పదాలు చూడండి. సెంట్ ఫర్ కన్సల్టేషన్ బట్ నాట్ ఫర్ కన్సెంట్. ఇప్పుడు ఏమంటారు? మేము ఆమోదించాలి, ఓటు పెట్టాలి, మా మెజార్టీ తీసుకోవాలి, మేము దాన్ని వ్యతిరేకిస్తాం, దాన్ని తిరస్కరిస్తాం, దాన్ని వాపసు పంపిస్తాం, తెలంగాణ ఎట్లా ఏర్పడుతుంది అనేటువంటి ధీమాతోటి ఉన్నారు కనుక సీమాంధ్ర నాయకులందరికీ ఈ చర్చా వేదిక ద్వారా ఒక విజ్ఞప్తి ఏంది అంటే, మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చదవండి ఒకసారి, ఆర్టికల్ 3 ఒకసారి మళ్ళీ చదవండి. తర్వాత మీరు మీ ఉద్యమం ఎలా చేస్తారో చేసుకోండి. అయితే ఉద్యమం అన్న తర్వాత ఒక్క విషయం సంబంధించింది కాకపోయినా, ఈ మధ్య నమస్తే తెలంగాణలో ఇంకా వేరే ఛానల్స్లో కూడా పాపికొండల గురించి వచ్చింది. పాపికొండల గురించి న్యూస్ ఐటమ్ వచ్చింది. అయితే పాపికొండలు చూద్దామనే ఆశ నాకు కూడా కలిగింది.
ఇదే పేరుతోటి సీమాంధ్రలో ఉద్యమం ఏ రకంగా ఉంది అని ప్రైవేట్ అబ్జర్వర్గా ఒక వారం రోజులు మొత్తం ఆంధ్ర ప్రాంతాలు తిరిగాను. చాలా పట్టణాలు తిరిగాను. చాలా అంటే చాలా పట్టణాలు తిరిగాను. రాయలసీమ కాదు, కోస్టల్ అంటాడు. ఎక్కడ కూడా ఉద్యమ సూచనలు లేవు. ఏ ప్రాంతానికి పోయినా కానీ ప్రశాంతంగా ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. ఉద్యమం అనే మాటే లేదు. ఇది ఏమైనా కొంతమంది పెట్టుబడిదారులు సృష్టించినటువంటిది. మనం టీవీ ఛానల్స్లో చూసేటువంటిది కూడా వాళ్ళు చెప్పినారు ఎట్లా జరుగుతుంది అనేది. 10:30-11 ప్రాంతంలో అసెంబ్లీ కావాలి. అప్పుడు టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చి టీవీ ప్రోగ్రామ్స్ తీసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఎవరింటికి వాళ్ళు పోతారు. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు దినమంతా వాటిని చూపిస్తుంటుంటారు. ఇది సీమాంధ్ర ఉద్యమం. ఇక దీన్ని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు. కనుక ఇప్పటికైనా రేపు అసెంబ్లీలో చర్చ జరగకపోయినా పర్వాలేదు, కానీ చర్చ జరగడం మూలాన ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే సీమాంధ్రలకు ఉండేటువంటి భయాందోళనలను వాళ్ళు పేర్కొన్నట్టయితే, చెప్పినట్టయితే, తెలిపినట్టయితే వాటిని సవరించడానికి బిల్లులో అమెండ్మెంట్స్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర కేబినెట్కు అవకాశం ఉంటుంది. అది వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్లకు ఏమైనా తెలంగాణ ఆపాలి అంతే తప్పితే ఆంధ్ర సీమాంధ్ర అభివృద్ధి కాదు. ఈ దృక్పథంతో ఎప్పుడైతే అజిటేషన్ చేస్తున్నారో మనకు ఒకటే అనిపిస్తుంది, ఇటువంటి వాళ్ళతోటి మనం ఎట్లా కలిసి ఉంటామని. ఇటువంటి వాళ్ళతోటి మనం ఎట్లా కలిసి ఉంటామని 60 ఏళ్ల నుంచి దోపిడీ చేస్తున్నారు అని మనం అంటుంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు దోపిడీ చేసిన అనే పదం కాకుండా విడిపోతే మేము బ్రతకలేము, విడిపోతే మాకు నీళ్లు రావు, విడిపోతే మాకు ఉద్యోగాలు రావు, విడిపోతే మాకు మేము భిక్ష ఎత్తుకోవాల్సి వస్తుంది, ఉద్యోగాలకు జీతాలు ఉండయి. ఈ రకమైనటువంటి మాటలు వస్తున్నాయి. అంటే ఏమన్నట్టు మనము 50-60 ఏళ్ల నుంచి ఏదైతే ఆందోళన చేస్తున్నామో, నిందలు వేస్తున్నామో, మనకు దోపిడీ జరుగుతుందని చెప్తున్నామో అవన్నీ వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు అయిపోతుంది. ఇండైరెక్ట్ గా వాళ్ళు ఒప్పుకున్నట్లయితే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పరాన్న జీవులుగా బ్రతుకుతున్నారు. పరాన్న జీవులు అనే పదం వాడుతున్నాను నేను, దాని అర్థం బాగా తెలిసే మాట్లాడుతున్నాను. పరాన్న జీవులుగా వాళ్ళు ఇంతకాలం బ్రతికినారు అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి? ఏ రంగమైనా తీసుకోండి, అగ్రికల్చర్ అన్నారు, ఇంజనీర్స్ అన్నారు, ఇరిగేషన్ అన్నారు, మెడిసిన్ అన్నారు. ఏ రంగం తీసుకున్నా విద్యనే మూలం. ఎడ్యుకేషన్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ జరగాలి, సొసైటీ మారాలి అంటే ఎడ్యుకేషన్ కావాలి. ఏ లెవెల్ అయినా కానీ క్లాస్ రూమ్లే చదవాలని లేదు, క్లాస్ రూమ్ బయట కూడా చదవచ్చు, వాళ్లకు తెలపొచ్చు. కానీ ఎడ్యుకేషన్ మట్టుకు అవసరం. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్. కనుక మన భవిష్యత్తు తెలంగాణలో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి? మిత్రులు కొంతవరకు చెప్పినారు, మీరు క్షమిస్తే నేను కూర్చొని మాట్లాడతాను. ఎక్కువ సమయం తీసుకోలేను, ఇంకా చర్చ జరుగుతుంది, సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల గురించి తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, పనిచేసినాను. పరిస్థితి ప్రస్తుతం మటుకు అధ్వాన్నంగా ఉంది. కనుక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్ ఒక లేబరర్ పిల్లవాడిని కూడా
ఎంత ఖర్చైనా భరించి ప్రైవేట్ స్కూల్కు ప్రైవేట్ కాలేజీకి పంపించాలి అంటాడు, ప్రైవేట్ హాస్పిటల్కు ట్రీట్మెంట్ కొరకు పంపాలి అంటాడు, గవర్నమెంట్ హాస్పిటల్కు పంపను అంటాడు. ఇప్పుడు ఏదో ఆరోగ్యశ్రీ పథకం ఏదో వచ్చింది, కొంత లాభం అవుతుంది కొందరికి, ఆ పేరుతోటి కొంత మోసం కూడా జరుగుతున్నది. కానీ దృక్పథం ఎట్లా వచ్చింది అంటే ప్రభుత్వ వ్యవస్థ అంటే దాని మీద నమ్మకం లేకుండా పోయింది. ఈ కరప్షన్ ఎంత పెరిగింది అంటే ప్రభుత్వ వ్యవస్థ అంటేనే విశ్వాసం లేకుండా పోయింది. కనుక మనం ముఖ్యమైనటువంటి బాధ్యత ఏంది అంటే ప్రభుత్వ సంస్థల మీద, వ్యవస్థ మీద నమ్మకం కలిగేటువంటి మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది భవిష్యత్తు తెలంగాణలో. లేకపోతే తెలంగాణ వచ్చినా లాభం లేదు. ఇందాక ఎవరు అన్నట్టుగా మన తెలంగాణ భవిష్యత్తు బంగారు తెలంగాణ అని ఏదైతే మనం అంటున్నామో, మన పిల్లలు బాగుపడాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. మహబూబ్నగర్ జిల్లా నుంచి కృష్ణానది పోతుంది, అక్కడి వాళ్లకు తాగడానికి నీళ్లు దొరకదు, వ్యవసాయానికి నీరు ఉండదు. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఊహించలేము. అటువంటి పరిస్థితుల్లో మనం మహబూబ్నగర్ జిల్లాలో గట్టు అని ఒక మండలం ఉంది. గట్టు అనే ఒక మండలం, అక్కడికి నేను ఒక సర్వే సందర్భంలో పోతే ద లోయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ది కంట్రీ, లోయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ది కంట్రీ ఎక్కడుందయ్యా అంటే గట్టు మండలం ఆఫ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. అక్కడికి కూడా పోవాలని చూడాలని పోయినాను. అక్కడ పోతే పరిస్థితి ఏంటి అంటే ఎస్ఎస్సి వరకు చదివిన గర్లు లేదు, ఎస్ఎస్సి కూడా చదివినటువంటి బాలిక లేదు ఆ ఊళ్ళో, ఆ మండలంలో. అటువంటి పరిస్థితి మన మండలాలలో ఉంది. మొన్నటి సర్వేలో కూడా, మొన్నటి సెన్సస్ రిపోర్ట్స్లో కూడా మహబూబ్నగర్ అత్య బ్యాక్వర్డ్ స్టేజ్లో ఉన్నది. అయితే రేపు ఫ్యూచర్ తెలంగాణ గవర్నమెంట్ మరి ఏ రకంగా వస్తుందో, దాని ఆకారం ఎట్లా ఉంటుందో, దాని రూపం ఎట్లుంటుందో. కేసీఆర్ గారు మటుకు రోజు ఒక ప్రామిస్ చేస్తున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రామిసులు చేస్తారు, వారు అధికారంలో అయితే లేరు. కానీ ప్రామిసులు అయితే చేస్తున్నారు రోజుకు. అది ఏ రూపం తీసుకుంటుందో భవిష్యత్తే చెప్పాలి. అయితే సీనియర్ సిటిజన్ మాకు చాలా విశ్వాసం ఉంది. మా అనుభవాలను తెలంగాణ భవిష్యత్తు కొరకు ఉపయోగించాలని, ముందు తెలంగాణ చూడాలి అని నా ఒకే ఒక ప్రతిజ్ఞ ఉండింది మనసులో. నేను చావక ముందు తెలంగాణ చూడాలి అనేటువంటిది. మేము కలిసి పనిచేసినటువంటి మిత్రులు డాక్టర్ జయశంకర్, డాక్టర్ ఆనందరావు తోట అండ్ మై సెల్ఫ్, we were in the forefront of 1969 agitation. 1969 ఉద్యమంలో చాలా ముందుండి అదిగా పాత్ర పోషిస్తే వాళ్ళు ఇద్దరు చనిపోయినారు, నేను ఒక్కడిని మిగిలిపోయినాను. నేను బహుశా తెలంగాణ చూడాలనే మిగిలిపోయినా అని అనుకుంటున్నాను. తెలంగాణ చూడాలే కనుకనే ఇంకా బ్రతికున్నానేమో అని అనుకుంటున్నాను. నాతో పనిచేసినటువంటి సహచరులు చాలా మంది పోయినారు. అయినప్పటికీ నేను ఆశ వదులుకోలేదు. తెలంగాణ తప్పకుండా చూస్తాను అని చెప్పేసి నేను అప్పుడు పిల్లలతోటి అంటుంటాను. అయితే ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అండ్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ పెంచుతుంది. ఏ రంగమన్నా తీసుకోండి మీరు. స్కిల్స్ చాలా అవసరం, నైపుణ్యాలు చాలా అవసరము. ఇంజనీరింగే కానీ, ఇరిగేషనే కానివ్వండి, అగ్రికల్చరే కానివ్వండి. ఇందాక అగ్రికల్చర్ గురించి కేసీఆర్ వాళ్ళ ఫామ్ హౌస్ గురించి చెప్పడం జరిగింది. టీవీలో అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్షాన ఎక్స్టెన్షన్ సర్వీసెస్
ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, టీవీలో వస్తుంటాయి, రేడియోలో కూడా వస్తుంటాయి. ఏం చేయాలి, వ్యవసాయాన్ని ఎట్లా బాగుపరచాలి అనేటువంటి. అన్నిటికంటే ముఖ్యమైనది విద్య కనుక భవిష్యత్తులో విద్యా విధానం ఏ విధంగా ఉండాలి, ప్రైమరీ స్కూల్స్ ఏ విధంగా ఉండాలి, సెకండరీ స్కూల్స్ ఏ విధంగా ఉండాలి, హాస్టల్స్ ఏంటి, స్కాలర్షిప్స్ ఏంటి, బాలికల విద్య ఏంటి, ఇవన్నీ కూడా నాకైతే మనసులో ఆలోచనలు ఉన్నాయి. వేద్ కుమార్ గారు ముందుకొచ్చి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో కూలంకషంగా డిస్కస్ చేసి వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఉండకూడదు. వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఉండకూడదు. సామూహిక చర్చ జరిగి సామూహిక నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో విద్యా విధానం ఏ రకంగా ఉండాలి, మన సాంఘిక మార్పు, సమాజ మార్పు, నైపుణ్యాలు ఇవన్నీ ఏ రకంగా అభివృద్ధి చెంది మన తెలంగాణ భవిష్యత్తు అందంగా ఆనందంగా మనం ఉండడానికి ఏం చేయాలి అనే దాంట్లో సీనియర్ సిటిజన్స్ మేము ఇప్పుడు నా వయస్సు మీరు నమ్ముతారో నమ్మరు 80 సంవత్సరాలు. సంవత్సరాల కుర్రవాణ్ణి, 80 సంవత్సరాల యువకుణ్ణి, 80 సంవత్సరాల వృద్ధుణ్ణి. ఆయన ఆశ పోలేదు, సంకల్పం తగ్గలేదు. కనుక వేద్ కుమార్ గారి మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే వారికి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నో సొసైటీస్ ఉన్నాయి. ఏ సంస్థ కూడా ఈ రకంగా నిరంతరం ప్రతి శనివారం చర్చ. నేను చెప్తుంటాను అప్పుడప్పుడు, ఇన్విటేషన్ ఉండాల్సిన పనిలే. శనివారం సాయంత్రం 5 గంటలకు మీరు పోండి, అక్కడ చర్చ ఉంటుంది. చర్చే కాదు, టీ, రిఫ్రెష్మెంట్స్, స్వీట్స్, కారాలు. అయ్యో 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 ఎట్లా పెడుతున్నారో ఈ ఖర్చంతా అర్థం కాలేదు నాకైతే. కాబట్టి వేద్ కుమార్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలి తెలంగాణలో అని, వారు ఇంకా చాలా సేవ చేయగలగాలని ఒక కమిటీ కనుక వేయగలిగితే ఎడ్యుకేషన్ కొరకు ప్రత్యేకంగా నేను దాంట్లో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తూ నా భావాలను, ఉపన్యాసమనను నా భావాలను మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అయితే ఒక ఉదాహరణ కింద మేము మీకు ఒక పుస్తకం పంచడమైంది. అమరవీరుల గురించి ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్లో, టీవీలో వస్తే వాటిని కంప్యూటర్లో రికార్డ్ చేసుకుంటూ వాటిని డేటా గ్యాదర్ చేయడము, అనాలిసిస్ ఇవ్వడము, మీటింగ్స్లో అనాలిసిస్ పంపడము, పుస్తకాలు అచ్చువేయడం, ఇటువంటిది. ఎందుకంటే పరిగెత్తలేము, కాళ్ళు సహకరిస్తలేవు, కొద్దిసేపు కూడా నిలబడలేకపోయినాను, కూర్చుంటున్నాను అని అన్నాను. పూర్వము మీరు కూర్చొని మాట్లాడండి అంటే ఏ టీచర్ విల్ నెవర్ సిట్ అండ్ టాక్ అని అనేవాడిని నేనే. ఏ టీచర్ విల్ నెవర్ సిట్ అండ్ టాక్ అని నేనే అనేవాడిని. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఐ కెనాట్ స్టాండ్ అండ్ టాక్, ఐ హ్యావ్ టు సిట్ బికాస్ ఆఫ్ ది ఏజ్. అయినా కానీ నేను ఆవేశమనను, ఉద్రేకమనను, ఉత్సాహం మట్టుకు ఉన్నది. మీతో పాటు కలిసి పంచుకోవడానికి మా అనుభవాలను. మళ్ళొకసారి అమరవీరులకు జోహార్లు. జై తెలంగాణ.